ప్రభువును ఆరాధించేవారుగా ఏర్పాటు చేయబడిన వారుగా అనుదినము ప్రభువును గణపరిచేవారుగా చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియజేస్తాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధానములో మనము చేరి ఆయనను గణపరచడం, ఆయనను మహిమపరచడం దేవుని యొక్క ఉద్దేశం. అనుదినము ప్రభువు సన్నిధిలో కనబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, చిన్న మాట చదువుకొని ముందుకు సాగుదాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. ముందుకు సాగుదాం త్వరగా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. చాలు. గొప్ప దేవుడా, నీ పాదాల కొందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయమున మరొకసారి మీ పాదాల కిందికి వస్తున్నాం నాయన. అనేక మార్లు తప్పిపోతున్నాం, నిన్ను ఆయాస పెట్టాం, దుఃఖ పెట్టాం ప్రభువా. మా నడవడులలో ఎప్పుడు న్యాయము కనబడదు ప్రభువా. మహోన్నతుడా, నీ పాదాల కొందనాలు. ఈ మధ్యాహ్నం వేళ మందరితో మాట్లాడు, సహాయం వచ్చేయి. చేరిన బిడ్డలందరినీ బట్టి కూడా ప్రభా, ఇంతవరకు నువ్వు మహిమ తెచ్చుకున్నావు. చక్కని మాటలు విన్నాం ప్రభా, కార్యము చేయండి. ఇంకా వెలుపల 1000 మంది ఉన్నారు పరిశుద్ధుడా, మా అందరితో మాట్లాడి మా అందరితో దర్శించి ప్రభువా, మేము సరి చేసుకొని ముందుకు సాగే భాగ్యం దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. హల్లెలూయా. చిన్న మాట ఇక్కడ రాయబడి ఉన్నది. 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 8:5వ వచనం చదవండి మరొకసారి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది అని చూస్తాం కదా. ఈ విశ్వంలో లేదా ఈ ప్రపంచంలో లేదా ఆస్ట్రేలియా కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇతర దేశాలు, ఏ దేశాలు 127 దేశాలు ఉన్నాయి. అన్ని ప్రపంచ దేశాలల్లా 2 జాతులను ప్రస్తావిస్తున్నాడు పౌలు భక్తుడు. ఇద్దరిని ప్రస్తావిస్తున్నాడు. ఒకటి శరీర సంబంధి, ఒకటి ఆత్మ సంబంధి. 2 ఎన్ని జాతులు ఉన్నా, ఎన్ని తెగలు చెప్పుకున్నా ఆయన దృష్టిలో మాత్రం, పౌలు దృష్టిలో మాత్రం 2 జాతులు. ఒకటి శరీర సంబంధి, ఒకటి ఆత్మ సంబంధి. మనం ఏ సంబంధులమో మనము డీటెయిల్గా మనము చూసుకోవచ్చు వాక్యంలో. ప్రియులారా, దేవుడు ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలన్నీ అవన్నీ పరీక్షింపబడతాయి. నువ్వు నేను చెప్పవలసిన అవసరం లేదు. మన మనసాక్షి కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అంటే ఈయన ఏమంటాడు, ఈయన 2 మనసులు, 2 జాతులు, ఏ తెగలు ఏ జాతులన్నీ ఉండని గాక, ఒకడు ఎప్పుడు శరీరాన్ని గురించి ఆలోచిస్తాడు, ఎప్పుడు ఒకడు ఆత్మ సంబంధిగా జీవిస్తాడు. ఆత్మ సంబంధిగానే జీవిస్తాడు. మంచి మాట ఏం చెప్తాడంటే, శరీరానుసారమైన మనసు మరణము. శరీరానుసారమైన మనసు ఏంది చెప్పండి? దాని జీవితం ఏమది? మరణము. ఆత్మానుసారమైన మనసు ఏమది? జీవము. ఏమది చెప్పండి? మరి ఎక్కడ పోయింది యవనస్తులంతా? ఈరోజు బైబిల్ ఖాళీ కనిపిస్తున్నాయి, వాళ్ళు వెలుపలు ఉన్నారా? ఎక్కడ పోయినరో? ఇదివరకు దాకా చెప్పాను, నిర్లక్ష్యం, అశ్రద్ధ. మాట చెప్తాను, ఎప్పటికీ అవే చెప్తావు అనకూడదు. మేము నైట్లో
బుచ్చమ్మ సిస్టర్ ఎక్కడ బా ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఇక్కడ ఇద్దరు ఎవరు దినాకరన్ करुण आइजक निखिल 4 के 4 आदमी है हमारी 1 बजे तक 9:30 నుండి 1 వరకు విజయరావు ఉంటాడు కంపల్సరీ ఉంటాడు ఆయన బైబిల్ పట్టుకొని ఆయన ఆరు ఇంతమందివి కాదు ఇంకా వేల మంది వెలుపల ఉన్న వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం మనం కూడా చాలా మందిని అన్నీ ఒకరు సృష్టికర్త దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు కొంతవరకు పాపం చేస్తే తెలుసుకున్న వాళ్ళము ఇంకా పాపం చేస్తూ ఉన్నాము ఇంకా పాపం చేస్తున్నాం ఇంకా మనం చాలా ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళం ప్రియులారా చాలా ఆదర్శంగా ఉండవలసినటువంటి వారం మనం అందుకనే సంఘాలు చతికిలబడకూడదు సంఘము ఉజ్జీవంగా ప్రభావంతో దేవుని మహిమతో ఉండాలంటే అది మహిమగల సంఘం అది పరిశుద్ధమైన సంఘం ప్రియులారా సంఘము కట్టబడాలంటే రాత్రింపగలు కన్నీళ్లు విరుస్తూ ప్రార్థించే వారముగా ఉండాలి ప్రియులారా 2 తెగలు ఏమన్నాడు ఒకటేమో దేవునికి అనుకూలంగా నడిచే ఆత్మ ఒకటేమో దేవునికి వ్యతిరేకంగా నడిచే ఆత్మ ఒకటేమో దేవునికి ఇష్టానుసారంగా నడిచే ఆత్మ ఒకటేమో దేవునికి అగనిస్టుగా విరోధంగా నడిచేటటువంటి ఆత్మ 2 జాతులుగా ఒకటి చీకటి ఒకటి వెలుగు అన్నట్టుగా పరలోక సంబంధి ఆత్మ సంబంధి శరీర సంబంధులుగా ఇక్కడ 2 జాతులను ప్రస్తావించాడు మనం ఒకవేళ ఇప్పుడే ధవల సింహాసనం మీద అక్కడ కూర్చొని మనందరం నిలబడి పరిశుద్ధ గ్రంథం నిలబడి 2 చేతులు కట్టుకొని నిలబడితే మనకి ఏ సంబంధి దొరుకుతూ మనము ఏ లైన్లో ఉంటుండొచ్చు మనం ప్రియులారా ఏ లైన్లో ఉంటుండొచ్చు మనం శరీర సంబంధమైన లైన్లో ఉంటామా ఆత్మ సంబంధమైన లైన్లో ఉంటామా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఆత్మ సంబంధి శరీర సంబంధి చాలా మంచి మాటలు 6వ వచనం కూడా చదవండి 6వ వచనము చదవండి ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది శరీరానుసారమైన మనసు అప్పుడప్పుడు మన మీద తటస్థిస్తుంటుంది అంటే పోరాటం జరుపుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు మనతో పోరాటం జరుగుతూ ఉంటుంది ఈ లోక సంబంధమైన పోరాటాలు ఉన్నాయి అంతరంగంలో కూడా పోరాటాలు ఉన్నవి అంతరంగంలో కూడా పోరాటాలు ఉన్నాయి శరీరానికి ఆత్మకు శరీరానికి ఎప్పటికీ పోరాటం ఉన్నది ఎప్పటికీ పోరాటం ఉన్నది మంచి మాట అన్నాడు ఆత్మానుసారమైన మనస్సు జీవాన్ని తెచ్చుకుంటాదంటే యుగ యుగాలు ప్రభుతో నివసించడానికి సిద్ధపడి ఉన్న మనస్సే ఆత్మానుసారమైన మనస్సు సగం లోకం సగం పరలోకం అనేది ఎప్పుడు కూడా రాజీ పడేది లేదు 2 మనసులు అన్నాడు ఆయన 3వ మనసు కాదు అన్ని పౌలు భక్తుడు చాలా చెప్పాడు ప్రకృతి సంబంధి శరీరానుసారమైన మనసు ప్రకృతి సంబంధమైన మనసు ఆత్మ సంబంధమైన మనసు ప్రకృతి సంబంధి అంటే దేవుని మొత్తం తెలుసుకోనోడు ప్రకృతికి సంబంధి శరీర సంబంధి అంటే సగం తెలిసినోడు ఆత్మ సంబంధి అంటే పరిపూర్ణంగా ప్రభువుని ఎరిగినటువంటి వ్యక్తి ఏమాత్రం కూడా శరీర క్రియలు వాని లోపల కనపడకూడదు పాట పాడతాం మనం శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా అప్పుడు జీవనది వరుకుతుంది అప్పుడు జీవనది ప్రవహిస్తుంది అంటాడు శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా అప్పుడే జీవజల నదులు మనము పారుతాము జీవజల నదులు పొరలి పారుతాయి ఎప్పటికైనా ఆత్మ సంబంధిగానే కంటిన్యూగా చదవండి 2 మాటలు త్వరగా
ఆత్మానుసారమైన మనస్సు ఆ, జీవమును ఆ, సమాధానమునై ఉన్నది. ఆ, ఏలయనగా ఆ. శరీరానుసారమైన మనస్సు ఆ. దేవునికి విరోధమై ఉన్నది. దేవునికి విరోధమై ఉన్నది. ఇది ఎవరికి సాధ్యం కాదు. విన్నారా? ప్రభు ఒక్కడే, ప్రభు ఒక్కడే కాబట్టి ఆయన ఏ పాపము చెయ్యకుండా నాలో పాపం ఉన్నదని ఎవడు రుజువు చేయగలడు అని సవాలుగా నిలబడ్డోడు నజరేయుడైన యేసు ఒక్కడు మాత్రమే. శరీరాన్ని జయించిండు ఆయన. ఒక్కడే శరీరం జయించాడు. ఆయనకొక శరీరమును అమర్చినాడు. ఆయనకొక శరీరమును అమర్చినాడు. ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది అని ఏమంటాడు ఇంకా? అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. ఏ మాత్రమును లోబడ అంటే అర్థం ఏమది? శనివారం సంపూర్ణ రాత్రి ఉంది, దేవునితో మంచిగా మాట్లాడుకోవచ్చు, పాటలు పాడవచ్చు, సాక్ష్యాలు చెప్పొచ్చు, ఇతర గ్రామాల కొరకు ప్రార్థన చేయొచ్చు, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేయొచ్చు. అబ్బా, ఇవాళ నైట్ ప్రేయర్, సాటర్డే 29 తారీఖు మంచి నైట్ ప్రార్థన ఉన్నది కదా, మనం సంపూర్ణంగా దేవునితో మాట్లాడుకోవచ్చు అని అవకాశాన్ని జార విడుచుకుంటే ఏమి ప్రయోజనం చెప్పండి? అంటే శరీరం నిద్రపోతుంది, ఆత్మ ఏమైతుంది చెప్పండి? శరీరం బాహ్య పురుషుడు ఉన్నాడు, అంతరంగ పురుషుడు కూడా ఉన్నారు. బాహ్య పురుషుడు ఉన్నాడు, అంతరంగ పురుషుడు కూడా ఉన్నారు. పురుషులు ఇద్దరు, ఒకటి బాహ్య పురుషుడు, ఇంకొకడు అంతరంగ. ఏం ప్రార్థనకు పోదాంలే, ఇది దేవునికి విరోధమైంది. ఈ ఆత్మ దేవునికి విరోధమైంది. నీకు నిద్ర రాదు చూడు, ఇలా ప్రార్థన స్వరం వినబడుతుంది. ఉన్నాయి 3 ఇండ్లు, ఈ లైన్లో 3, ఈ లైన్లో 3, బస్తీకి 3 ఇండ్లు ఉన్నాయి, 9 ఇండ్లు ఉన్నాయి. మనకు అన్ని వినబడతాయి, అందుబాటులో ఉన్నది. మధ్యరాత్రి అయినా సరే మేల్కొని ఏమైనా జ్వరం వస్తే పోమా హాస్పిటల్కు, ఎక్కడనైతే పోమా? నీకు నిద్ర పడుతుంది అంటే నువ్వు శరీర సంబంధివా, ఆత్మ సంబంధులమా? మనము ఏ పంట కోస్తావు? మనం కోసే పంట కూడా చెప్పాడు ఆయన. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము చదవండి నాన్న. 3వ అధ్యాయం 3వ వచనము చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి. ఎట్లా ఆరంభించినము? మొదట ఆత్మదేవుణ్ణి మనము కలిగి, సజీవుడైన యేసుని మనము కలిగి ఉన్నాం. ప్రియులారా, ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఎట్లా అవుతావు? ఎట్లా పరిపూర్ణుడు అవుతావు చెప్పండి? ఎట్లా పరిపూర్ణుడు అవుతావు? ఇది క్వశ్చన్, చాలా గంభీరమైనటువంటి సంఘంకు హెచ్చరిక పౌలు ఇస్తా ఉన్నాడు. ఆత్మ సంబంధంగా ఆరంభం చేస్తే ఆత్మ సంబంధంగానే ముగించాలి. ఆత్మ సంబంధంగానే మధ్యలో శరీరం అడ్డొచ్చింది. శరీరం జీవితంలో ఉన్నది, ఆత్మ వెనుకంజబోయేసింది. నీ ఆత్మ కాముగున్నది, ఆత్మను కప్పేసినావు. వ్యాపారంతోనో, శరీరాశలతోనో, దుర్వ్యాపారం వలననో, నీ చెడు కోరికల వలనో, చెడు ఇచ్చల వలనో నీ ఆత్మ కాముగా అయిపోయింది. శరీరం చలామణి అవుతా ఉంది. శరీరం చలామణి అవునంత కాలం అది దేవునికి విరోధమైందే, దేవునికి విరోధంగా పనిచేస్తున్నది. అది వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రతి సెకండు మనం నిద్రపోతే కన్నెట్ట తెరిచి మేల్క రాగానే శరీరం పనిచేస్తుందా, ఆత్మ పనిచేస్తుందా చెప్పండి? బైబిల్ పట్టాలనిపిస్తుందా, నిద్రపోవాలనిపిస్తుందా చెప్పండి? పొలం అనిపిస్తుందా, దేవుని పొలం జ్ఞాపకం వస్తుందా చెప్పండి? ఏ ప్రయాణం గుర్తొస్తుంది? మందిరము గుర్తొస్తుందా, దావతులకు ఏయి వస్తున్నవి? మనం మాట్లాడే మాట కూడా ప్రియులారా ఆత్మ సంబంధ, శరీర సంబంధ. పౌలు అంటాడు ఆయన, ఆత్మ సంబంధంగా ఆరంభించి శరీర క్రియల ద్వారా నువ్వు సంపూర్ణుడు అవుతావా? ఎట్లా అవుతావు? ఆత్మ సంబంధిగానే పెరగాలి. శరీరాన్ని ఎప్పుడైనా
మనము శరీరానికి అవకాశమే ఇవ్వకూడదు, దేవునికి విరుద్ధంగా ఉండకూడదు. అది వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేస్తూ ఉన్నది అన్నాడు. ప్రియులారా, 5వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనము నుండి చదవండి. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఒకవేళ నువ్వు ఆత్మపూర్ణుడుగా బలంగా దేవునితో నడుస్తావా, ఖచ్చితంగా శరీరేచ్ఛలు నీ లోపల నెరవేర్చబడవు, అవి పనిచేయవు, అవి ఎంత మాత్రము కూడా పని చెయ్యవు. ప్రియులారా, శరీరాన్ని జయించాలంటే అంత ఈజీగా కాదని ఏడిశాడు ఆయన పౌలు భక్తుడు కానీ దావీదు కానీ. ప్రతి భక్తుడు కూడా అయ్యో ప్రభువా నేను ఎంత దౌర్భాగ్యుడను. ఎందుకు దౌర్భాగ్యుడు అంటావు? ఎందుకు దౌర్భాగ్యుడు అంటున్నాడు ఆయన? అయ్యా ఇట్టి మరణంలో నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? అయ్యా ఎవడు విడిపిస్తాడు? నేను వద్దనుకుంటే శరీరం నా లోపల ప్రవేశిస్తుంది, ఆత్మ ప్రవేశించే స్థలముల శరీరం ప్రవేశిస్తుంది. అయ్యో దేవునికి విరుద్ధంగా నడవవలసి వస్తుంది, దేవునికి వ్యతిరేకమైన పనుడే నేను చేస్తున్నాను, ఏది చెయ్యకూడదు అదే చేస్తున్నాను, ఏది చేయవలసిందో అది చెయ్యడం నా చేత నవ్వడం లేదు. అయ్యో నేను శరీర విషయములో పాప నియమమునకును ఆత్మ విషయములో దైవ నియమమునకును బందీనై ఉన్నాను అన్నాడు ఆయన. ప్రియులారా, శరీరానుసారమైన మనస్సు ఏమన్నాడు ఆయన? ప్రియులారా, నేను బందీనైపోయాను అన్నాడు. 16వ వచనం చదవండి. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును అంటే కోరుకుంటది. ఎప్పుడు ఆత్మ ప్రార్థన కోరుకుంటే శరీరము నిద్ర కోరుకుంటుంది. వ్యతిరేకంగా విరోధంగా అపేక్షిస్తుందంటే కోరిక అట్లా శరీరం అనేది అడ్డు తగులుతా ఉన్నది. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. ఇది ఒకదానికొకటి ఎక్కడున్నది? అది మన శరీరంలోనే. ఎక్కడున్నది చెప్పండి? శరీరం ఆత్మ, ఆత్మ శరీరం ఎప్పటికీ వ్యతిరేకంగానే పనిచేస్తూ ఉంది, ఎప్పటికీ వ్యతిరేకముగా పని చేస్తూ ఉన్నది అని తెలియపరుస్తూ ఉన్నాడు. చదవండి కంటిన్యూగా. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అని తెలియపరిచాడు. ఇప్పుడు ఆయన మొట్టమొదట ఏం తెలియజేశాడు పౌలు భక్తుడు అంటే శరీరానుసారులు ఆత్మానుసారులు ఉన్నారు అన్నాడు. సరే, ఓకే, ఉండవచ్చు, మనమైతే ఆత్మ సంబంధంగా మనం ఉన్నాము కదా అని మనం అనుకుంటున్నాం. సరే, దాన్ని ఇంకా ఆయన వివరిస్తూ ఉన్నాడు. విడిచిపెట్టలేడు, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఆత్మ సంబంధి, శరీర సంబంధి ఈ ప్రపంచంలో రెండు గుంపులు, ఒకటి దేవునికి వ్యతిరేకమైన శక్తి, ఒకటికి దేవునికి అనుకూలమైన శక్తి లోకంలో పనిచేస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ రెండు గుంపులు చేసి మళ్ళీ ఇంకోటి వివరిస్తున్నాడు ఆయన. శరీర కార్యాలంటే ఏమిటి, ఆత్మ సంబంధమైన కార్యాలంటే ఏమిటివి అని ఆయన విశదపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఇక్కడ అవన్నీ తెలియపరిచాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి ఏమనగా అంటాడు ఆయన: జారత్వం, అపవిత్రత, కామకత్వ, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్షలు, భేదములు, మమతలు, అసూయలు,
మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, అబ్బాబ్బా ఎన్నున్నాయి తెలుసా. ఇవన్నీ శరీర సంబంధమైనవి, మన లోపల ప్రవేశిస్తాయి. ఇవన్నిటినీ సరే, ఇప్పుడు ఇవి ఉన్నాయి శరీర సంబంధమైనటువంటివి. ఈ కార్యాలన్నీ ప్రియులారా మన లోపల ఇవి బలంగా పనిచేస్తూ ఉన్నాయి అని తెలియపరచాడు. ఇవన్నీ కూడా శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని ఇవన్నీ తెలియపరచాడు. మరి ఆత్మ సంబంధులు ఎవరు అని కూడా ఆయన చూపించాడు. ఆత్మ సంబంధులు ఎవరనగా, కంటిన్యూగా చదవండి అలాగనే. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇవి ఒకటేమో శరీర సంబంధించిన ఏమో మీద ఉన్నాయి స్పష్టంగా, ఆత్మ సంబంధమైన ఏమో క్రింద రాయబడి ఉన్నవి. ఆత్మ సంబంధమైన ఫలం ఫలిస్తున్నామా, శరీర సంబంధమైన ఫలాలు ఉన్నాయా మన దగ్గర అనేది ఇంకా ఆయన లోతులోకి వెళ్ళి తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకా జర లోతులోకి వెళితే వాటన్నిటిని కూడా విషదం చేస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైనది ఏమిటంటే మొదట ప్రేమ. ఎవరినైనా ప్రేమిస్తుంది, శత్రువునైనా విరోధినైనా ప్రేమించేటటువంటి మనస్తత్వము ఉన్నటువంటి వ్యక్తులుగా ఇక్కడ మనము చూస్తాం. అయితే ఆత్మఫలము ఏమనగా అని ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహము. ఇట్టి వారికి విరుద్ధమైన నియమేమీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలను దురాశలతోనూ సిలువ వేయబడి ఉన్నారు అని తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, మన సంఘం ఒక మాట చెప్తాను, ఒక ఆదర్శంగా నిలబడాలి అంటే అనేకులకు ఒక ఆదర్శంగా ఉండాలి. ఇతర గ్రామాలు నా ఉద్దేశం కూడా ఉన్నది, చాలాసార్లు మరలా చెప్తున్నాను. ఇక్కడ మన దగ్గర మందిరం ఉన్నదంటే చుట్టుపక్కల గ్రామాలలో చాలా విలేజ్లలో మందిరం లేదు. ఇది ఒక ఆదర్శంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడాలి, ప్రతి ఒక్కరూ ఆత్మానుసారంగా జీవించాలి. ప్రతి ఒక్కరు శరీరానుసారంగా కాదు, నిలబడినప్పుడు ఆత్మానుసారంగా మనము జీవితాలను కట్టుకోవాలంటే సంపూర్ణ రాత్రి ప్రార్థన రావాలి. కొంతమంది పిల్లలు నైట్ ప్రార్థనకు వస్తే మీకు ఎట్లా నిద్ర పట్టింది చెప్పండి? నిద్ర పట్టకూడదు కదా. ఈ అల్లా చెప్పండి, సోమవారం ఉన్నంత ఆసక్తి ఆదివారం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏమంటలేడు కాబట్టి. ప్రియులారా, దేవుడు అన్నీ చేస్తున్నాడు, మనకు అన్ని ఇస్తున్నాడు. దేవుడు లేకుండా, దేవుడు కలగలేకుండా ఏది మనకు కలగలేదు. కానీ ప్రియులారా, దేవుణ్ణి ఒక్కనే మనము చాలా నిర్లక్ష్యం చేస్తూ ఆ దేవునికి విరోధంగా మనము కార్యము జరుగుతూ ఉంది. ప్రియులారా, ఎక్కువగా భ్రష్ట మనస్సు చాలా ఈ దినాల్లో కార్యం చేస్తూ ఉన్నారు. చెడిపోయిన మనస్సు, భ్రష్ట మనస్సు ఈ లోకంలో ఉంది. కాబట్టే చాలామంది యవనస్తులు చాలామంది నష్టపోతున్నారు, చాలా విరోధంగా కార్యాలు చేస్తూ ఉన్నారు. సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి ఆరాధించకుండా చాలామంది ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అనిపిస్తుంది. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 29వ అధ్యాయం చూడండి దయచేసి. చాలా మంచి విషయాలు ఉన్నాయి, సమయం తక్కువగా ఉంది. 29:18 వచనము చదవండి దయచేసి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యులు. అందరు చెప్పండి ఈ మాట. దేవోక్తి లేని ఎడల, అందరు చెప్పండి, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రము అనుసరించువారు ధన్యులు. దేవోక్తి లేని ఎడల అంటే, దేవోక్తి అంటే అర్థం ఏమర్థంటే, ఒక మాట వినండి జాగ్రత్త, కొన్ని మాటలు నేను త్వరగానే ముగిస్తాను.
దేవోక్తి అనగా దర్శనం, లేదా దేవుడు ఏదైనా ప్రజలతో మాట్లాడాలి అనుకుంటే, జాగ్రత్తగా వినండి. దేవోక్తి అంటే ఏమిటిదంటే చెప్తున్నాను. దేవోక్తి అనగా ప్రజలతోని దేవుడు మాట్లాడుకునే విధానం, దేవుని మనసులో ఉన్నది ప్రజలకు తెలియజేసే విధానం. ఇష్టమున్న రీతులుగా జనులు తిరుగుతున్నప్పుడు సరి అయిన మార్గములో దేవుడు పెట్టడానికి, వాళ్ళను క్రమశిక్షణలో ప్రజలను నడిపించడానికి ఉపయోగించే ప్రాసెస్నే దేవోక్తి అంటారు. దేవోక్తి అంటే దేవుడు దర్శనము ద్వారా మాట్లాడే విధానం, సరి అయిన మార్గంలో మాట్లాడే విధానమును చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే అర్థం ఏమడిది? దేవోక్తి లేని ఎడలా అంటే అర్థం ఏమడిది? దేవుడు నీతో మాట్లాడకపోతే, దేవుడు నిన్ను దర్శించకపోతే, దేవుడు నీ కుటుంబంలో కానీ, పట్టణంలో కానీ, నీ ఆఫీసులో కానీ, నువ్వు చేసే పదవులలో కానీ, నువ్వు రాజకీయ పదవి కానీ ఏదైనా పర్లేదు, దేవుని అనుమతి లేకుండా ఎప్పుడూ అది సమాధానంగా నిలబడదు. అది ప్రాముఖ్యమైనటువంటిది. ఎప్పుడు సమాధానంగా. అట్లయితే ఇప్పుడు దేవుడు లేనోళ్ళు పరిపాలన చేస్తున్నారు, ఎంత చేసినా డూప్లికేటే. సజీవంగా దేవుణ్ణి ప్రకారము ప్రణాళిక లేకుండా దేవుడు ఎంతమందికి, నెబుకద్నెజర్ రాజు కానీ, ఎంతోమంది బెల్షెజర్ రాజు కానీ, ఎంతోమంది రాజులకు కూడా అధికారం ఇచ్చిండు, నువ్వు పరిపాలన చేయమన్నారు. ఇచ్చేటప్పుడు శిక్ష తీసుకొని వచ్చాడు. మరి కట్టు లేక తిరుగుతున్నారు అంటే అర్థం ఏమది? ఎవరిష్టం వాళ్ళదే. దేవోక్తి, దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన నడిపింపు కుటుంబాలలో, దేవుని నడిపింపు లేకుండా ఏ కుటుంబం వర్ధిల్లుతుంది చెప్పండి? దేవుడు లేకుంటే ఎట్లా వర్ధిల్లుతుంది? ఎట్లా ఆయుష్కాలం ఉంటుంది? ఎట్లా ఆరోగ్యం ఉంటుంది? ఎట్లా బలవంతులు అవుతారు కుమారులు? కుమార్తెలు ఎట్లా రాహేలు లేయవాళ్ళు ఎట్లా అవుతారు? దేవోక్తి లేదు వాళ్ళకు. దేవోక్తి లేకపోతే ఎవరిష్టం వాళ్ళది అన్నట్టుగా కనబడతా ఉంటుంది. ఎవరిష్టం వాళ్ళది అన్నట్టుగా ఈ లోకం చాలా చలామణి అవుతా ఉంది. ప్రియులారా, ఎవరు వర్ధిల్లుతారు? చాలా ప్రాముఖ్యమైన విషయం. శరీరము ఆత్మకును ఎప్పుడు విరోధంగా అపేక్షిస్తూ ఉంది. దాన్ని జయించలేకపోతున్నాము అంటాడు. జయించలేకపోతున్నాము అంటాడు చాలాసార్లు. సామెతల గ్రంథం 30 కూడా చదవండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనము చదవండి. దేవోక్తి అనగా యాకే కుమారుడగు అగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతియేలునకును ఉక్మాలునకును చెప్పిన మాట, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. చాలు. 31 కూడా 1వ వచనం. సామెతలు 31 1వ వచనం. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనిని ఉపదేశించిన దేవోక్తి. అంటే కుమారునికి తల్లి ఉపదేశం తెలియజేస్తుంది అన్న మాదిరిగా రాసిన వాడు సొలొమోను సామెతలకు రాస్తుంటాడు. ఒక తల్లి కుమారునికి వచ్చి ఇచ్చిన దేవోక్తి అంటే దర్శనం. తల్లి కుమారునికి ఏం చెప్తుంది చెప్పండి? తల్లి కుమారునికి ఏం చెప్పాలి? తల్లే తెలవలేదనుకో, తల్లికే దేవుడు తెలవలేదనుకో, ఏం చెప్తుంది చెప్పండి? సరైన మార్గంలో చాలా బలహీనపడిన స్థితులు కుటుంబాలు ఉండడానికి కారణం ప్రియులారా మన జీవితాలే అని ఇక్కడ తెలియపరుస్తూ ఉంటుంది. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కుబడులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును అని ఇక్కడ చాలా హెచ్చరికలు చేశాడు ఆయన. చాలా బలమైన హెచ్చరికలు ఉన్నాయి. తల్లి కుమారునికి ఏం చెప్పాలంటే, కుమారుడా సజీవుడైన దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయనను వెంబడించు, ఆయన మార్గములో నడువు అని తల్లి ఉపదేశం చేస్తూ ఉన్నది. ధర్మశాస్త్రం అనుసరించు, పాటించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఎన్నో విధాల దైవజనుడు
నాకంటే కాదు నాకంటే కాదు మంచి మంచి వాళ్ళు ఏమన్నంటే మేము టీవీలో రకరకాల దైవజనుల మాటలు వింటున్నారు. విన్నప్పుడు మన పిల్లలు భవిష్యత్తును తెలుసుకొని సరి అయిన మార్గంలో నడిస్తే ఎంతో ఆశీర్వాదకరముగా మిగులుతుంది. ప్రియులారా, చాలా ప్రాముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. అతని తల్లి ఉపదేశించిన దేవోక్తి, దేవుని దర్శనం, దేవుని ప్రభావం, దేవుని నడిపింపు ప్రతి పిల్లగాడు, ప్రతి బాబు, ప్రతి చిన్న వయసు ఉన్నోళ్ళకు తెలవాలి. ఈరోజు కనిపించిండు శంకర్, ఈరోజు వచ్చిండు, సంతోషం. మంచి కుమారుల కొరకు ఎప్పుడు ప్రార్థన చేయమన్నాడు. ఇప్పుడు ఎట్లయితుంది మా కుమారునికి అన్నాడు. అరే ప్రార్థన చేస్తామన్నాడు. మళ్ళా లాస్ట్ కూడా ఏ బిడ్డ అవుతుందో కొడుకు అవుతుందో తెలియదు, ఏం కాదు, సంఘం ప్రార్థన చేయించిన నేను. మంచి కుమారులే కలిగినరు, మంచి సంతోషం. కానీ కుమారులకు తల్లి ఉపదేశించాలి, తండ్రి ఉపదేశించాలి. నా కుమారులు దీర్ఘాయుష్మంతులు కావాలి, సరైన మార్గంలో నడవాలి అనేది తల్లి ఉపదేశము కుమారులు వినాలి. లెక్క చేయడం లేదు. ఇప్పుడు తండ్రి పిల్లలకు ఒక ఆదర్శంగా ఉండాలి, తప్పు చేయకుండా. అవునా కాదా? తల్లి కుమారులకు హెచ్చరించాలి, సరైన మార్గంలో నడువని. ప్రియులారా, తల్లి ఉపదేశం పిల్లలు వినాలే అని తెలియపరుస్తున్నాడు కదా. చాలా విషయాలు ఇక్కడ గంభీరమైన హెచ్చరికలు. తల్లి కానీ దేవోక్తి అనగా దేవుని దర్శనం. ఈ దేశం అంతటా ఏం నడుస్తుంది, ఏం స్వరం వినబడుతుంది చెప్పండి, త్వరగా చెప్పండి, సమయం లేదు. ఏ స్వరం వినబడుతుంది దేశం అంతటా? ఏం స్వరం వినబడుతుంది దేశం అంతటా? సప్పుడు చేస్తలేరు, ఎవరు కాముగున్నారు. ఏం స్వరం వినబడుతుంది దేశం అంతటా? ఎవరు సప్పుడు చేస్తలేరు. దేశం అంతటా ఏం స్వరం వినబడుతుంది చెప్పండి త్వరగా. సప్పుడు చేస్తలేరు మీరు. 2:13 చదవండి, లేదా 2:12 చదవండి. పరమకీర్తములు 2:12 చదవండి త్వరగా. దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. ఏ స్వరం వినబడుతుంది దేశంలో? పావుర స్వరం అందరికి వినబడుతుంది. పావుర స్వరం, కాకి స్వరం కాదు. ఏ స్వరం వినబడుతుంది చెప్పండి? మస్తు కాకుల స్వరాలు మస్తు వినబడతాయి. కాకుల స్వరాలు రోజు వినబడతాయి, సాయంత్రము మధ్యాహ్నం అన్ని స్వరాలు వినబడుతున్నాయి. కానీ అదే సొలొమోను, జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడంటే అన్ని స్వరాలు వేరు, దేశం అంతటా పువ్వులు పూసి ఉన్నవి, దేశంలో పావుర స్వరం వినబడుతుంది. పావుర స్వరము వినబడుతుంది. ఇదే మన పావురాల గుంపు. ఇది పావురాల గుంపు. మిగతాదంతా చెప్పండి. గొర్రెకు తొడేలకు తేడా ఉన్నదా లేదా? గొర్రెలు 100 గొర్రెలను ఒక్క దగ్గర పెట్టి చూడు, 3 తొడేలను ఒక్క దగ్గర నిలబెట్టి చూడు ఎట్లుంటుందో చెప్పండి. మేము రోజు వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కావాలి కాస్తున్నారు. ఎందుకంటే పావురాలు వచ్చి అవి ఆ ఇంటి మీద తుకాల మీద వాళ్తున్నాయని. 100 దోస పావురాలు ఉన్న మడి అంతటా వలికిన అవి ఒక్క స్వరం కూడా వినబడదు. ఒకవేళ అందులో ఒక్క కాకి వచ్చిన స్వరం ఎట్టి వినబడుతుంది చెప్పండి. ప్రియులారా, మంచి పేరు పెట్టాడు ప్రసంగి అయిన సొలొమోను. నా దేశం అంతటా పావుర స్వరము వినబడుతుంది, పావుర స్వరము వినబడుతుంది. పావురమా పాట పాడతాం మనం. ప్రియులారా, మన జీవితంలో పావుర స్వరాలు వినబడుతున్నాయి. ఇంకా మనము శరీరమును నిద్రపుచ్చుతున్నాం. శరీరం నిద్రపో, నీ ఇష్టమున్న కోరిక గురించి ప్రసంగి అన్న రీతిగా నేనేం నిర్బంధించలేదు. నా మనస్సును వచ్చినట్టుగా దింపుతున్నాము. ప్రియులారా, తోటలు నాటినన్ని నా మనస్సును నిర్బంధింపలేము. మనము గుర్తించుకోవలసింది, దేశంలో పావుర స్వరము వినబడుతుంది. చలికాలము ఏమైపోతుంది చెప్పండి త్వరగా.
ప్రియులారా, లెమ్ము లెమ్ము అని తెలియబరుస్తున్నాడు కదా. 13వ వచనము చదవండి. అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసననిచ్చుచున్నవి. నా ప్రియులారా, సుందరివతి లెమ్ము రమ్ము. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిము అని చెప్తుంటే, నీ ముఖము నాకు కనబడనిమ్మని దేవుడు స్వరము, పరిశుద్ధాత్మ దేవుడు పావురముల స్వరముతో దేవుడు పిలుస్తా ఉంటే నేను నిద్రపోతుంటే ఎట్లా? ఎప్పుడైనా పెళ్లి కుమారుల గురించి చెప్పవలసి వస్తే మధ్యరాత్రి అని రాయబడి ఉన్నది. మధ్యరాత్రి సంఘం ప్రార్థన చేస్తే, మధ్యరాత్రి సంఘం కన్నీరు ప్రార్థన చేస్తే, పావుర స్వరము కన్నీళ్ళు ఎప్పుడు కన్నీళ్ళు ఒలుకుతూ విలాప వాక్యములలాగా మనం కన్నీటి ప్రార్థన చేస్తే వేల 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 మందిని మన సంఘానికి మనము రక్షణలోనికి నడిపించిన వారం అవుతాం. ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి బాధ్యత లేదు. నాదేమది అన్నట్టుగా మనం ఉంటే ప్రియులారా, మనం రాబోయే తరంలో పిల్లలను ఎట్లా కడతాం? మనం బండ మీద నిలబెట్టాలి, పిల్లలను కట్టాలనుకుంటే మనం ఒక ఆదర్శంగా మనం ఉండకపోతే ఎక్కడ? మస్తు మంది, వందల మంది పిల్లలు ఉన్నారు. క్యా హై? 10 మంది శుద్ధులైరి కారా, 90 ఎక్కడ పోయిండ్రు? ఎక్కడ 90 ఎక్కడ ఉన్నారు? 90 ఎక్కడా? మీ పిల్లలు ఎక్కడా? పౌరస్వరం వినబడుతున్నది. మా పిల్లలు కూడా నిన్న వాకి ఎక్కడో బండ్ల మీదనే పోతే ప్రతిరోజు నేను కూడా, నా పిల్లలు అంతే, మా పిల్లలు కూడా ప్రభు మార్గంలో, నేను కూడా చిన్నోడు ఎక్కువ ప్రార్థనకు రాకుండే అది ఇది చెప్పాను. నేను ఆడికి పోయిన తర్వాత మొట్టమొదట నేను అడిగింది, ఆడికి పోయిన తర్వాత పోలీస్ క్యాంప్, అక్కడ పెరడ్ గ్రౌండ్స్, అక్కడ పోయిన తర్వాత మధ్యాహ్ననే మాకు మందిరం ఉన్నది అన్నాడు. ఏం వాక్యం చెప్తున్నారా అని పోయిన వారం అడిగితే, ఇక్కడ కొంచెం జరసేపు ఉంటుందని దూరం పోయినాము అన్నాడు. దూరం పోతే ప్రయాణంలో టైం తీసుకున్నది కదా, మరి అక్కడ ఎంతసేపు కూర్చున్నవాడా? దేవుడు ఎంత గొప్పోడు తెలుసా? నేను అనుకోలేను వీనికి ప్రార్థన, కనీసం వీడు ప్రార్థనలు ఉంటే బాగుంటుంది అంటే, మా పక్కనే మేము తిరిగే దగ్గరనే మందిరం ఉన్నది, అందులో పాస్టర్ వస్తాడు దూరంకేనన్నారు. వీళ్ళారా, ప్రవీణ్ కూడా ఈసీఎల్లో ప్రార్థనకి వెళ్ళినప్పుడు మొట్టమొదట ప్రార్థన సావాసం వాళ్ళు వచ్చి వాళ్ళ సార్ దగ్గర, వాళ్ళ పాస్టర్ దగ్గర సాక్ష్యం చెప్పిండంట. మా ప్రవీణ్ 7,000 రూపాయలు తీసుకొని పోయి ఆయన చేతిలో పెట్టి మీ దైవజనుడు ఏమని వాక్యం చెప్పిండు అని అడిగాడంట. ఆయన అడిగితే, నేను ఆ రోజు ఏం వాక్యం ధ్యానం చేశానంటే, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మీ యొద్దకు పంపుతున్నాను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పినాడు. ఆ మాట ఆయన సాక్ష్యం చెప్పి వెలుపలికి వచ్చిన తర్వాత 7,000 రూపాయలు ఇస్తే ఆయన, నేను తీసుకోను, మీరు ఎక్కడ సాక్ష్యం ఉంటుందో, నువ్వెక్కడ నిన్ను రక్షించుకున్నాడు అక్కడనే పోయి ఇచ్చేయండి అని. అట్లా కాదు, మా డాడీ ఎప్పుడు తీసుకోడు, నువ్వే డబ్బులు తీసుకో అని అడిగితే, అట్లా కాదు, నువ్వేదన్నా కావాలంటే ఇంకేదన్నా సమర్పించుకో, కానీ మేము ఈ దశంభాలు మేము తీసుకోమని 8,000 రూపాయలు వాపసు పంపిన తర్వాత ఇంటికి వస్తే నీ డబ్బులు నిన్నే తీసుకోమన్నాడని. అలాంటి దైవజనుడు ఉన్నాడంటే, ఆయన అన్నాడంట వాక్యం చెప్పేటప్పుడు, కొన్ని మాటలు చెప్పినప్పుడు దైవజనులు లేకపోలేరు, బలమైన వాళ్ళు. ఆయన అన్నాడంట, మీరు అన్యాయంతో చేసింది కాదు, మీరు కష్టపడి సంపాదించి మారు మనసు పొంది బాప్తీసం పొంది యేసు రక్తంలో కడగబడి ఆత్మానుసారమైన మనసుతో, శరీర మనసుతో ఇయ్యక ఆత్మానుసారం మనసుతో మీరు కట్టబడి ఆత్మ ఫలముగా మీరు ఫలిస్తే, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలు, మంచితనం, విశ్వాసం, సాత్వికం, అశానిగ్రహం, ఆ ప్రకారంగా మీరు ఫలభరితులైతే ఆ పరిశుద్ధ ఆ కానుక పెట్టెలో మీ డబ్బేయండి, నాకు అదే సరిపోతుంది, సువార్త కావలసినంత అవుతుంది అన్నాడట ఆయన. ప్రియులారా, మనము ఎంతో జాగ్రత్తగా ఆత్మ సంబంధంగా మనము కట్టవలసి ఉన్నది. శరీరం డామినేషన్ చేస్తుంది, పాపం మన మీద పెత్తానం చేస్తుంది, లోకధికారం పెత్తానం చేస్తుంది, మనల్ని బెండ్ చేస్తుంది, వంచుతుంది, మనల్ని ఏ క్రియలకైనా పాపత్రోవలలో నడిపిస్తుంది. దాన్ని జయించడం కష్టం. యేసు రక్తంను ఆశ్రయించినప్పుడే
మనకు అది సాధ్యమవుతుంది ప్రియులారా. మనం ఎక్కడ కూటం నడిపించినా, ఎక్కడ ప్రార్థన నడిపించినా ఆ సన్నిధిలోనికి మనకు రావాలి. ఎన్ని ఉన్నాయి తెలుసా? చెడు సావాసం ఉంది అక్కడ. గలతీయులకు రాసిన పత్రికలో ఎంత చెడు ఉన్నది అందులో, ఎంత పాపం ఉన్నది అందులో ప్రియులారా. అది దాటేసితేనే మనం ఆత్మ సంబంధులం అవుతాము. అది దాటకపోతే 7వ వచనం పరమగీతములు 5వ వచనం నుండి చదవండి. 5వ వచనం, మొదటి అధ్యాయం 5వ వచనం, త్వరగా. యెరూషలేము కుమార్తెలారా, ఆ, నేను నల్లదాననైనను సౌందర్యవంతురాలను, ఆ, కేదారు వారి గుడారము వలెను, ఆ, సొలొమోను నగరు తెరవలెను ఆ, నేను సౌందర్యవంతురాలను. ఆ, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. ఆ, నేను ఎండ తగిలిన దానను. ఉమ్, నా సహోదరులు నా మీద కోపించి ఆ, నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా నుంచిరి. ఆ, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. ఆ, నా ప్రాణప్రియుడా, ఆ, నీ మందను నీ వెచ్చట మేపుదువో, ఆ, మధ్యాహ్నమున నేనెచ్చట నీడకు వాటిని తోలుదువో ఆ, నాతో చెప్పుము. ఆ, ముసుగు వేసుకుని దాననై ఆ, నీ జత కాళ్ళ మందల యొద్ద నేనెందుకుండవలెను? ఆ, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా ఆ. మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము అని చూస్తున్నాము కదా ప్రియులారా. పావురం అనే సంఘం ప్రభు మెచ్చినటువంటి సంఘం. ఆ అడుగు జాడల్లో కనుక నువ్వు నడిస్తే డైరెక్ట్గా మధ్యాకాశంలో ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రభువును నువ్వు కలుసుకుంటావు. ఆ ప్రియులారా, ఈ మందల అడుగు జాడలను బట్టి, ఈ మందల అడుగు జాడలు ప్రతి తల్లిదండ్రులు తన కుమార్తెలకు తన కుమారులకు నేర్పాలి. ప్రతి కుమార్తెలకు నేర్పాలే ప్రియులారా. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన స్నేహం, మన ప్రవర్తన, మన అడుగుజాడలు పిల్లలకు వేస్ట్గా ఉండనీయకుండా, వృధాగా గాలికి తిరగనీయకుండా వాళ్ళకెప్పుడు దేవుడు ఆదికాండములు ఎట్లా కనిపిస్తుంది మనకు? ఎట్లా కనిపిస్తుంది ఆదికాండములు అంటే? మొట్టమొదట అధ్యాయములు అంతా అది మంచిదని దేవుడు చూచెను, అది మంచిదని దేవుడు చూచెను, అది మంచిదని దేవుడు చూచెను, అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు ఆదికాండములో మొత్తములా చాలా మంచిదిగా కనబడెను. సంఘము కూడా చాలా మంచిదిగా కనబడాలి, చాలా మంచిగా కనబడాలి. దేవుడు చూస్తాడు. నువ్వు మంచిదిగా కనబడాలి అంటే అనుదినం సంఘంలో కనపడాలి, ప్రతి ప్రార్థన కూటంలో హాజరు కావాలి, నీ అడుగులు కనపడాలి, అడుగు జాడలు లోకం చూడాలి ప్రియులారా. మందల అడుగు జాడలను బట్టి పొమ్ము. ఈ మధ్యాహ్నం వేళ శరీరానుసారమైన మనసు ఎప్పుడు దేవుణ్ణి సంతోషపరచజాలదు. ఆత్మానుసారమైన మనసే దేవునికి అనుకూలమైనటువంటిది ప్రియులారా. మనము దేనికి బందీలమైనామో ప్రార్థన చేసుకుందాం. అందరం మోకాళ్ళుని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది.